యేసు ప్రభు వారి మీద ఒకసారి యూదులందరూ కోపించి ఏం చేశారు చూద్దామండి. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని అగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందులుగా పడద్రోయవలనని ఆ పట్టణము ఆ కట్టబడిన కొండపేట వరకు ఆయనని తీసుకొని పోయారంట. ఎందుకు? అక్కడి నుంచి నెట్టి చంపేయటానికి యేసు ప్రభు వారిని. ఎందుకంటే అంత కోపం ఎందుకు వచ్చింది అంటే ఏలియా గురించి చదువుతుంటాడు అనమాట. ఎందుకంటే 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది ఇజ్రాయెల్ దేశంలో. వచ్చినప్పుడు అక్కడ ఎంతో మంది ఎదరాలు ఉంటారు ఇజ్రాయెల్ దేశంలో. కానీ సిదోను పట్టణంలో సారెపత ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు పోషిస్తుంది 3.5 సంవత్సరాలు ఏలియాని. తర్వాత ఎలీసా ప్రవక్తగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో చాలా మంది కుష్ఠరోగులు ఉంటే ఎక్కడో సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చి కుష్ఠరోగాన్ని బాగు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు పొందుకోలేదు. ఎందుకని? వాళ్ళు దేవుని వెనకేసినారు అనే ఉద్దేశం మీద చెప్పినప్పుడు కోపం వచ్చింది వాళ్ళకి. దేవుని మాట